ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. వెల్కమ్ ఎస్సీఎల్ మనసారా కోరుకుంటుంది. అదేవిధంగా మన నాయకులు ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసేందుగా ప్రార్థిస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. మాన్యులు సీనియర్ నాయకులు ఈ యొక్క ప్రాంతం కోసం అవిరళ కృషి గారు, బ్రిగేడియర్ రఘురామ్ గారు, ఆల్బర్ట్ డేవిడ్ పీటర్ హెడ్ సిఎస్ఆర్ వారిని ఈ యొక్క మహాపాత్ర గారు సార్ని సత్కరిస్తున్నారు. దయచేసి కరతాల ధ్వనులు. రఘురామ్ గారు, ఆల్బర్ట్ డేవిడ్ పీటర్, మండల నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క సభా ప్రాంగణాన్ని నుంచి వెనకాల ఉన్నారని చూసుకోవాలి. అది ఘోరంగా ఉన్నా కూడా ముఖ్యమైన కార్యకర్తలు గారు కొద్ది కార్యక్రమానికి పోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఎన్నో రోజులు ఇది ఒక కళ. ఈ యొక్క కళ ఈ రోజు సాకారం అవుతోంది. ఈ యొక్క హాస్పిటల్ ద్వారా నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో ఈ యొక్క ప్రదేశాన్ని వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. తహసీల్దార్ మేడం స్వప్న గారు श्रीरंगस्य उत्तर प्रदेशे असति गृहे अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन स्वस्य श्री प्रभा षष्ठी संवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतुः पुष्यमास्य साल निर्माणोत्सव समये भूदेवतानुग्रह आशीर्वादं कल्पकारेण यावच्छक्ति ध्यान आवाहना षोडशोपचार पूजां च करिष्ये नमः। ఇది चंद्रमा मनसो जातो चक्षुषो द्योजायतो मुखादिन्द्रिष्टाग्निष्ट प्राणद्वाय శ్రీ జనమేజయ మహాపాత్ర గారు ఈ యొక్క భూమి పూజలో మొదటి ఘట్టాన్ని ఆవిష్కరిస్తున్నారు. गृहे लक्ष्मी राष्ट्रस्य मुखे दयामासकं सुधावते संतपतिरस्तु समस्तमंगलानि कण्डकलम्बोदरस्य राजोदमकेतगणाध्यक्षापाल षण्डोगजानः पतन्द सोर्पकर्णो हेरम्बस्कल्लपूर्वजः षोडशैतानि नामानि प्रैश्वर्यासेरित्यारम्भिवाहेते प्रवेशनित्यवे तदा सङ्ग्रामे सर्वकार्येषु तस्यायते महागणाध्येन अनेकेन सुवर्णदिव्यमन्तपुष्पं समर्पयामि आत्मनमस्कारं समर्पयामि अपराधक्षमापणं समर्पयामि। సీనియర్ ప్రతినిధులు ఈ యొక్క భూమి పూజలో కీలకమైన ఈ యొక్క కార్యక్రమంలో కీలకమైన ఈ యొక్క ఘట్టాన్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రార్థిస్తున్నారు.
ఆల్బర్ట్ గారు, బ్రిగేడియర్ రఘురామ్ గారు, దయచేసి కొంత వారు చంద్రశేఖర్ గారు, మన యొక్క సునీల్ గుప్తా గారు కొంచెం ముందర పోవచ్చుగా ప్రార్థిస్తున్నాము. స్వామి స్వప్న గారు, అందరు కలిసి రాయి పట్టుకోమని చెప్పు. వీరు రామోహన్ రాజు. పట్టుకోమని చెప్పండి. అందరు పట్టుకోండి. ఓకే సార్. పొల్యూషన్ చెకప్ చేస్తాము. ఈ యొక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం, ఈ యొక్క దినోత్సవం ప్రారంభమై 18 సంవత్సరాల సందర్భంలో మనము మన యొక్క పరిసర ప్రాంతాల ప్రజల కోసం హాస్పిటల్ నిర్మించుకుంటున్నాం. దయచేసి అందరూ గట్టిగా కర్తాల ధ్వనులు మన నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు వారి యొక్క కార్యమైన సమయాన్ని ఇక్కడ వెచ్చించారు. అదేవిధంగా మన CEO జన్మేజయ మహాపాత్ర గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. దయచేసి తెలుగుదేశం కార్యకర్తలు ఆ జ్యోతి కల్పించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అవును 20 20 ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రవాసమో విశ్వతో వకాచ్యం లక్ష్మీతి పద్మో రాజేయమాసే నక్షత్రాణి రూపం అస్మాకం విష్ణు మనసాన ఆమ మనసాన సర్వం మనసాన. ఓం మహత్తర ఘట్టం 18 సంవత్సరాల SCL సుదీర్ఘ ప్రస్థానంలో ఈరోజు మన చుట్టూ ఉన్న గ్రామస్తు దయచేసి జన్మేజయ మహాపాత్ర గారికి ఈ యొక్క ముందుకు పోవాల్సిందిగా ప్రార్థిస్తూ SCL ప్రస్థానంలో 18 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో ఈ యొక్క జనవరి 8 ఈ రోజు మన యొక్క SCL హాస్పిటల్ శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా ఈ యొక్క దీన్ని ఆవిష్కరించారు. అందరికీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి, SCL ఉద్యోగులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ CEO గారు, అదేవిధంగా మన సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చి వారి యొక్క సందేశాన్ని వినిపిస్తారు.
ఓం శ్రీమత్తస్యమాయుష్యమారోగ్యమావిధానస్వోపమానో బహుధావిధాయితే ధనం ధాన్యం వసుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః దీర్ఘాయుష్మాన్ భవ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్టబలసిద్ధిరస్తు సర్వత్రా సర్వకార్యేషు దిగ్విజయప్రాప్తిసిద్ధిరస్తు. ఇంద్రస్తరాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం శ్రీవత్తస్యమాయుష్యమారోగ్యమావిధానస్వోపమానో బహుధావిధాయితే ధనం ధాన్యం వసుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుష్పురుషశ్రేవేంద్రే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ. గట్టిగా తప్పండి తట్టండి. ముత్తుకూరు మండలం, పక్కనున్న తోటపల్లిగూడూరు మండలం, వెంకటాచలం ఈస్టర్న్ సైడ్ ఆఫ్ చాలా బ్యూటిఫుల్ సెంటర్ లొకేషన్. ఇది దొరకటం వాళ్ళు హాస్పిటల్ మంచి ఉద్యోగం ఇన్స్టాల్ చేసేస్తారు. మెయింటెనెన్స్ ఇప్పుడు నిన్న ఈదురోడు వచ్చారు సార్, మాకు టోటల్ యాన్యువల్ ఇన్కమ్ పంచాయతీకి 1.5 lakhs, అరౌండ్ 4 lakhs, ఎండ్ ఆఫ్ 4 lakhs బ్యూటిఫుల్ యూనిట్ వస్తుంది, మంచి కంపెనీ. ఇప్పుడు విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళు 2,70,000కి ఎక్విప్మెంట్ 2.7 lakhs, ఆటోమేటిక్గా బోర్ వేయటం కానీ షెడ్ వేయటం కానీ ఇంకో 3-4 lakhs. ఆడ హెజిటేషన్ స్టార్ట్ అయింది. ఎన్సిసి శ్రీకాకుళం పోయింది, ఆడ హెజిటేషన్ స్టార్ట్ అయింది. జెన్కో ఒంగోలుకు పోయింది, అక్కడ హెజిటేషన్ స్టార్ట్ అయింది. ఈరోజు బ్రహ్మదేవం ఒక జెన్కో ముత్తుకూరుకు పోయే సెంటర్లో హార్ట్ ఆఫ్ ద మండలం, మంచి సెంటర్. 3-4 మండలాలకి, ఇటు తోటపల్లిగూడూరు, అటు ఈస్టర్న్ సైడ్ తూర్పు భాగాన ఉండే వెంకటాచలం, తూర్పు భాగాన ఉండే నెల్లూరు రూరల్ మండలం, ముత్తుకూరు మండలం, 4 మండలాలకు ఉపయోగపడే హాస్పిటల్ ఇక్కడ కట్టేదానికి 1 ఎకరా 87 సెంట్లు మంచి సెంటర్లో స్థలం దొరికింది. ఇప్పుడు దాదాపు 20 కోట్లు ఇమీడియట్గా ఖర్చు పెట్టేదానికి సిద్ధపడ్డారు. దాన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. మొదట 20 పడకల ఆసుపత్రి, 30 చేసి 40 చేసి 50 పడకల వరకు వాళ్ళ ప్లాన్ ఉంది, ఫ్యూచర్ ప్లాన్. దాంతోపాటు ఈ రోడ్డుకి అవతలుండే 18 సెంట్లలో నర్సింగ్ ట్రైనింగ్ కాలేజ్ పెట్టేదానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. ఇక్కడ ఏంటంటే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ దగ్గర నుంచి మందుల వరకు, టెస్టుల వరకు ఫ్రీగా, పరీక్షలు కూడా ఫ్రీగా చేసి పంపించేదానికి పేదోళ్ళకి వాళ్ళు సిద్ధపడ్డారు. అందరికీ అది ఒక పెద్ద వరం ఈ ప్రాంతానికి. ఎందుకంటే ఇక్కడ అనేక ఫ్యాక్టరీలు, ఒక పక్కన కృష్ణపట్నం పోర్ట్ దగ్గర నుంచి, జెన్కో దగ్గర నుంచి, సీల్ జనరేషన్ కంపెనీల దగ్గర నుంచి, ఇవన్నీ పవర్ జనరేషన్ కంపెనీస్, వాటిల్లో పనిచేసేవాళ్ళు, పామాయిల్ కంపెనీల్లో పనిచేసేవాళ్ళు, ఈ పవర్ ప్లాంట్స్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరి కార్మికులు కూడా వేలాది మంది ఉండేది ఈ మండలం. అందుకని ఇక్కడ ఈ హాస్పిటల్ రావటం వీళ్ళందరికీ పెద్ద వరంగా తయారైంది. సిఎల్ కంపెనీ ఇప్పటికే 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వెంకటాచలం అండ్ పొదలకూరులో దాదాపు 1,10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఒక 4 కోట్ల రూపాయలు పిహెచ్సిస్కి ప్రపోజల్ పెట్టారు. అవి కాకుండా ట్రైసైకిల్స్ ఒక 98 తొందరలో ఇచ్చేదానికి, ఒక 42 మినరల్ వాటర్ ప్లాంట్స్ ఆల్రెడీ 14 పెట్టారు. ఇంకొక 42 మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా వీళ్ళు ప్లాన్ చేసేసినారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే గిరిజనవాడ 280 కుటుంబాలు మల్లికార్జునపురంలో అక్కడ కూడా అడాప్ట్ చేసుకున్నారని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. 1870 బైసికిల్స్, సైకిళ్ళు గర్ల్స్కి, 8th క్లాస్ 9th క్లాస్ చదివే ఆడబిడ్డలకి 1870 సైకిల్స్ 90 లక్షలు ఖర్చు పెట్టి కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డారు. ఈరోజు ఇక్కడ 20 కోట్లు పెట్టి హాస్పిటల్ నిర్మాణం చేయడం నిజంగా ఈ ప్రాంత ప్రజలకి ఒక వరం లాంటిది. అంటే పేదోళ్ళే పోయేది, కొరవల్లో డబ్బులు ఉండే వాళ్ళంతా కార్పొరేట్ హాస్పిటల్స్ పోతారు. పేద బిడ్డలకి ఈ ప్రాంతం ఒక మంచి సెంటర్లో ఒక మంచి హాస్పిటల్, సిఎల్ కంపెనీ ముందుకు వచ్చి మహాపాత్రి గారు ఇవన్నీ చూసేసి ఇమ్మీడియట్గా అప్రూవ్ చేయటం అనేది మేమందరం రుణపడి ఉన్నామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అట్నే కృష్ణపట్నం అదానీ పోర్టు కూడా మ్యాక్సిమం సిఎస్ఆర్ ఫండ్స్ కింద. అంతకుముందు ఇప్పుడు ఈ 1.5 years నేను మళ్ళీ తిరిగి ఎలక్ట్ అయిన తర్వాతనే ఈ 2 కంపెనీలు
ధారాళంగా సిఎస్ఆర్ కింద ముందుకు వచ్చాయి. పామ్ ఆయిల్ కంపెనీస్ కూడా వాళ్ళ గిరిజన కాలనీస్ ఒక్కో కాలనీ అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళందరికీ పేద ప్రజలందరూ మేమంతా కూడా రుణపడి ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.